basically Raj Kandukuri garu, Shiva, like when they call for their event, it feels like మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినట్టు ఎక్కువ డిస్కషన్ పెట్టుకుంటూ రావాలనిపిస్తుంది. ఆల్వేస్ లవ్ యూ సార్, బికాజ్ ఐ రిమెంబర్ మై బిగినింగ్ డేస్. మీరు ఎప్పుడు యూ నెవర్ లైక్ వెన్ నో బడీ నోస్ మీ, యూ నెవర్ saw me like a newcomer, you believed in me. And Shiva, like trailer looks really promising. Definitely like Sri Charan ki aithe it's like his playground. Mana Sri Charan meer chusinattaithe thrillers annitiki champestadu background music. So trailer looks really promising. And Purushottam, all the best to you. Definitely నువ్వు మాట్లాడిన తర్వాత నాకు ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా మీద. ఎందుకంటే నా నుండి సైలెంట్గా ఉంటాడు అనుకున్నా, నాకే పడ్డది. అండ్ రాశి, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైట్ మాస్టర్ మా అంజీ గారు, హీ డిడ్ వన్ స్టంట్స్ ఇన్ గామిలో కూడా, హీ వాజ్ దేర్ విత్ మీ. సో మాకు అప్పుడు ఒక చమత్కారం అయింది. మొత్తం 3 రోజులు ఫైట్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ కరప్ట్ అయింది అన్నాడు మా డైరెక్టర్ అప్పుడు. బట్ ఫైనల్లీ వి రికవర్డ్. బట్ ఇందాక మిమ్మల్ని చూడగానే అదే గుర్తొచ్చింది సార్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో, లైక్ ఆల్ ది బెస్ట్. March 1st ఈ సినిమా చూడండి, March 8th నా సినిమా కూడా వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. భూతద్దం భాస్కర్ రియలీ లుక్స్ ప్రామిసింగ్. అండ్ టైటిలే చాలా ఇన్నోవేటివ్గా అనిపించిండే నాకు. ఈ కమింగ్ ఫ్రమ్ ద లోగో, మనకి డైరెక్టర్కి ఉన్న టేస్ట్ అప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ద టైటిల్ లోగో అనమాట. సో టైటిల్ లోగో ఆల్సో లుక్స్ వెరీ ప్రామిసింగ్. అక్కడ నుండి ఐ థింక్ హిస్ టేస్ట్ ఆఫ్ ఫిలిం విల్ గో అంటిల్ ది లాస్ట్ ఎండ్ కార్డ్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ షఫీ అన్న ఇందాక వచ్చిపోయినట్టు కాదు సార్, మీరు కొత్తపేటలో ఉన్నప్పుడు అంటే నేను తెలుసు, మీరు కొత్తపేటలో ఉన్నప్పుడు నేను ఇంత ఉండే. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. We felt the VFX work in the film could be better అనిపించిందండి సినిమా చూసినప్పుడు. అండ్ అదే టైంకి ఆల్సో ద ప్రొడ్యూసర్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ గుడ్ రిలీజ్ డేట్ అండ్ డూ ఇట్. అనుకోకుండా ఒక 3-4 months డిలే అయింది. మేము ఇంకొక డేట్ అనుకున్నాము. అట్ దట్ టైం ఐ వాజ్ షూటింగ్ ఫర్ అదర్ ఫిలిం అండ్ తను రాశి షీ వాజ్ షూటింగ్ ఫర్ అదర్ ఫిలిం. సో వీ వర్ నాట్ అవైలబుల్ ఫర్ ప్రమోషన్స్ ఆ 2 monthsలో. అండ్ అది దాటేసరికి ఐ థింక్ ఒక గుడ్ రిలీజ్ డేట్ రావడానికి ఇట్ టుక్ us a while. సో యాక్చువల్లీ డిటెక్టివ్ సినిమాలు అంటే నాకు ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండి. అంటే స్పెషలీ బీయింగ్ చిరంజీవి గారు ఫ్యాన్, ఐ థింక్ చంటబ్బాయి దగ్గర నుంచి అది చూస్తూ పెరుగుతూ వచ్చాము. సో నో డౌట్ ఈయన పురుషోత్తం గారు నాకు ఎప్పుడైతే కథ చెప్పారో దెర్ ఇస్ అ స్మాల్ క్వర్కీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి. ట్రైలర్ నో డౌట్ ఇట్ సీరియస్ టోన్లో కట్ చేసాం, బట్ దెర్ ఇస్ ఆల్సో ఎ స్మాల్ క్వర్కీ హ్యూమరస్ ఎలిమెంట్ ఆ క్యారెక్టర్కి. సో అక్కడ అనుకుంటున్నప్పుడు చిన్న రెఫరెన్సెస్ తీసుకోవడం జరిగిందండి. అంటే ఇలా చేస్తే బాగుంటుందేమో, లేకపోతే అలా ట్రీట్ చేస్తే బాగుంటుందేమో అని. దెన్ ఆయన యాక్చువల్లీ పురుషోత్తం గారు నాకు నీట్గా లేఅవుట్ చేసి ఇచ్చారండి ద ఫిలిం. లైక్ హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ ద క్యారెక్టర్. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఒక చిన్న గెస్చర్ కానీ ఒక మ్యానరిజం కానీ ఇన్సర్ట్ చేద్దామని అనుకున్నారు. అండ్ ఒక 30 days ఆఫ్ వర్క్షాప్ చేసామండి సాలిడ్గా, ఆల్ క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్. అది నో డౌట్ చాలా బాగా హెల్ప్ అయింది ఈ ఫిల్మ్కి. బిఫోర్ signing this film, I was looking forward to do some kind of story where నాకు పర్ఫామ్ చేయాలి, నాకు ప్రూవ్ చేయాలి. ఆ టైప్లో క్యారెక్టర్ సార్ నాకు ఇచ్చారు. స్టోరీ విన్నప్పుడు సార్ చెప్పారు ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, వాట్ ఎవర్ యూ డిడ్ టిల్ నౌ ఇట్ విల్ బి రియల్లీ డిఫరెంట్ అండ్ యూ విల్ నాట్ గో అవుట్ యాజ్ అ హీరోయిన్, యూ విల్ గో అవుట్ యాజ్ అన్ యాక్టర్. అది నాకు ప్లస్ పాయింట్. అంటే మనము ప్రతి సినిమా చేసినప్పుడు ఈ సినిమా బాగుండాలని మనము చేస్తామండి. దట్ ఈస్ వీ ఇన్వెస్ట్ ఆల్ అవర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు అ ఫిలిం, బికాజ్ అది ఆ సినిమాని నమ్మితేనే మనం చేస్తాము. అయితే కొన్నిసార్లు మనము ఆ కథ యూనో అండ్ టు మేక్ అ గుడ్ ఫిలిం అనేది చాలా డిఫరెంట్ స్టేజెస్ ఇన్వాల్వ్ అవుతాయండి. ఒకటి స్క్రిప్టింగ్ ఉండొచ్చు, ఇంకొకటి ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం ఉండొచ్చు, ఇంకొకటి రిలీజ్ అండ్ హౌ వీ ప్రమోట్ ద ఫిలిం అండ్ టేక్ ఇట్ టు ది ఆడియన్స్. సో మనము ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండి, నేను నమ్ముతాను. ఐ థింక్ ఒక ఫిలింకి అన్ ఎంటైర్ టీమ్ కుదిరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇస్తేనే ఐ థింక్ అది గుడ్ ఫిలిం అవుతుంది. సో యా అండి, ఐ థింక్ టైం బట్న ఐఎమ్ హ్యాపీ విత్ ద చాయిసెస్ దట్ ఐ మేడ్ అండి. ఐ థింక్ నా సినిమాలు ఈవెన్ ద ఫిల్మ్స్ దట్ డిడ్ంట్ డూ వెల్, ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్, బికాజ్ నేను ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఆ కథని, ఆ స్క్రిప్ట్ని నేను నమ్మాను. సో ఇఫ్ దట్ డిడ్ంట్ స్ట్రైక్ అ కార్డ్ విత్ ది ఆడియన్స్, ఐ థింక్ ట్రై అగైన్ అనే ఒక ఫిలాసఫీ అండి. సో ట్రైలర్ చూస్తుంటే సినిమాతో హిట్ కొట్టేటట్లు ఉన్నారు. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి సినిమా పైన?
నాకైతే ఈ కథ విన్నప్పుడు చాలా యునిక్ అనిపించిందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కడ కూడా అంటే మనం క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము అండ్ డిటెక్టివ్ సినిమాలు కూడా తెలుగులో చూస్తున్నాము. బట్ ఈ పర్టికులర్ ఫిల్మ్ వాజ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ దట్ వీ వాచ్డ్. అంటే పర్టికులర్లీ క్యారెక్టరైజేషన్స్ దగ్గర నుంచి చాలా యూనిక్గా ఆ వరల్డ్లో యూనో ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ ఫిట్ ఇన్ టు అ న్యూ వరల్డ్ అని అనిపించింది. సో అంత యూనిక్ ఎలిమెంట్తో అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇది డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ షాట్ అనిపించింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత కూడా వీ ఫెల్ట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంత జస్టిస్ చేయాలో అంత జస్టిస్ చేశారు సినిమాకి అని అనిపించింది. భూతద్దం భాస్కర్ నారాయణ అంటే డిటెక్టివ్ క్యారెక్టరు, సినిమా అంతా హీరో మీద వెళ్తుంది. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ప్లే? సో నా క్యారెక్టర్ అయితే గర్ల్ నెక్స్ట్ డోర్, కానీ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ త్రూ అవుట్ ద ఫిల్మ్, రియలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కేసెస్. అండ్ అందరూ అమ్మాయిలు చాలా రిలేట్ చేస్తారు నా క్యారెక్టర్తో. నా క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా పెట్టారు. నాకు ఇప్పుడు మీరు చూస్తే అక్కడ చూస్తే చాలా తేడా ఉంది. ఎందుకంటే నాకు సార్ భూతద్దం భాస్కర్ నారాయణ అంటే నారాయణ, కానీ లక్ష్మి ఉండాలి కదా నారాయణకి. లక్ష్మి లేకుండా కథ లేదండి, త్రూ అవుట్ ఉంటుంది కథ మొత్తం. So that's why I'm really fortunate that I actually have scenes almost with everyone. So starting nunchi end varaku. So I'm really thankful to the director Garu, because very few people are writing such kind of stories where the actresses get to perform, and I'm really looking forward to such characters more. బేసిక్గా అక్కడ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షన్ స్టోరీస్ ఇష్టపడతారు. మీరు అలాంటి స్టోరీ కాకుండా మైథలాజికల్ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే నాది అనంతపురే కానీ చాలా బార్డర్ అండి, మిక్స్. మా అమ్మది కర్ణాటక, మా నాన్నది బార్డర్. మా సైడ్ అంతా డ్రామాలు ఎక్కువ వేస్తుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ. అలా నాకు పౌరాణికం మీద కొద్దిగా పట్టింది. ఇందులో దేవుని గారు అది అన్నది చూపించారు. అంటే కర్ణాటకలో ఎంత పార్ట్ షూట్ చేశారు, ఆంధ్రాలో ఎంత చేశారు? అంటే ఇక్కడ ఆ పోర్షన్ని అంతా చించోలి ఏరియాలో తీసామండి. చించోలి, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో తీసాం. డిటెక్టివ్ మూవీస్ లాగే ఉంటుంది కానీ ఆ చిన్న టింట్ ఉంటుంది కానీ మొత్తం ఉండదు. మొత్తం మైథలాజికల్ మిక్స్ అయ్యి కథ రన్ అవుతుంది. రాహుల్ గారికి కథ నచ్చితే ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన చెప్పిన చేంజెస్ ఏమైనా ఉన్నాయి ఇందులో? అది ఫ్లో అండి. క్యారెక్టర్ ఫస్ట్లో ఇంక ఇండస్ట్రీలో కొంతమందికి చూపిస్తాం కదా, వాళ్ళ క్యారెక్టర్స్ని కొద్దిగా అంత అవసరం లేదు, డైరెక్ట్గా కథలోకి వెళ్ళండి అని కొన్ని సజెషన్స్ వచ్చాయి మాకు స్టార్టింగ్లో. ఇంకా రాహుల్ అన్న క్యారెక్టర్ లేకుండా నువ్వు కథలోకి ఎలా వెళ్తావు అని కొన్ని సజెషన్స్ తీసుకున్నాము. అవి చాలా వాల్యుబుల్ సజెషన్స్ అవి. వీళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కట్ చేసుకున్న సినిమానే ఇప్పుడు నాకు తెలిసి 96% ఆఫ్ ద సినిమా వీళ్ళు స్వతహాగా ఫస్ట్ రఫ్ కట్ వేసుకున్నారు కదా, అదే ఇప్పుడు సినిమా. సో వీళ్ళు మధ్యలో అంటే లైక్ యాజ్ దే సెడ్, వాళ్ళు కొంతమందికి వాళ్ళకి వీళ్ళకి చూపెడితే ఇంతసేపు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి బోర్ కొడుతుంది అది ఇది అని. ఇప్పుడు నాకు వచ్చిన సజెషన్స్, నేను ఏజెంట్ తీసినప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ సజెషన్స్ వచ్చినప్పుడు చెప్పిన, బోరు సినిమా వాళ్ళకి మాత్రమే కొడుతుంది, ఆడియన్స్కి కొట్టరు. ఆడియన్స్ కొత్తగానే చూస్తారు. ఆ క్యారెక్టర్ ఆ మినిమం ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే తర్వాత ఫ్లో అర్థం కాదు. సో ఆ బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా చేయడం ఎందుకు అంటే తర్వాత దే షోడ్ మీ ది ఒరిజినల్ కట్. అరే ఇది కదా సినిమా, ఎందుకు ఇప్పటివరకు ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నారు, వర్క్ ఆన్ దట్ ఫిల్మ్. సో దట్ ఈస్ హౌ డిలే ఆల్సో హ్యాపెండ్. సో వీళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా కట్, కొంచెం విఎఫ్ఎక్స్లో అక్కడిక్కడ మైనర్ చేంజెస్ తప్పితే మెజారిటీ ఆఫ్ ది థింగ్ ఇట్ వాస్ దేర్ ఫస్ట్ కట్. మీరు మన ట్విట్టర్లో మీ మీద మీరే ఒక సెటైర్ వేసుకున్నారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఆయనకున్న డెడికేషన్ 10% అన్నాం అనుకుంటే బాగుండేది అని. ఆయన వర్కౌట్ గురించి డెడికేషన్ అండి. ఆయన ఆ ఏజ్లో వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు బిర్యానీలు కానీ పొట్టలు పెంచుతుంటే కొంచెమైనా బాగుంటే, ఫిట్ ఉంటే మైండ్ కూడా యాక్టివ్ ఉంటుంది కదా అన్నట్టు. అంటే మంచి క్యారెక్టర్లు ఉంటే కానీ మీరు చూస్ చేసుకుంటారు. రాశి గారు అంటున్నారు కదా చాలా డిఫరెన్స్ అనేసి. సో చాలా అంటే నేను ఇంతవరకు అలాంటి పాత్ర చేయలేదు, అదొకటి సింపుల్. అంటే స్టోరీని డ్రైవ్ చేసేలా ఉంటుందా ఎలా? ఎడిటింగ్ రూమ్లో స్టోరీని డ్రైవ్ చేసేటట్లు గ్యారీ గారు మారుస్తారు ఆబ్వియస్లీ. ఇంకో విషయం ఏమంటే నేను యాక్టర్గా ఎన్ని ప్రిపరేషన్స్ చేసినా సెట్ మీద చాలా న్యూట్రల్గా ఉంటాను. డైరెక్టర్ నేను ఏం చేసినా ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఫైనల్లీ. ఎందుకంటే ఆయన ఎలా చెప్తారో దాన్నే తీసుకుంటానమాట. అందులో కొంత ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి డెఫినెట్లీ. అంతే ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్ అలా ఇలా ఉన్నా ఇందులో కూడా ఇంకో విధంగా అనిపిస్తుంది. అంటే సెట్ మీదనే ఒక్కొక్కసారి సెట్లో అందరూ నవ్వేసేటట్లు కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. అలాగే శివాతో కూడా ఉన్నాయి కొన్ని, శివ, అరుణ్,
మతలబ్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఏమని చెప్పాలి, వెరీ ఫన్ అండ్ కొన్ని చోట్ల చాలా సీరియస్, చాలా సస్పెన్స్గా అనిపిస్తుంది అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్. నేనేమంటానంటే జస్ట్ నేను డైరెక్టర్ ఎలా చెప్తే అలా ఫాలో అయ్యాను. కొన్ని ఇంప్రొవైజేషన్స్ డెఫినెట్లీ ఎప్పుడు ఒక స్పేస్ ఉంటుంది యాక్టర్గా, దాంట్లో నా కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంటుందన్నమాట. ఫైనలీ డైరెక్టర్ నోట్ మీదనే నేను వెళ్తాను.